అందరికీ జైభీం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మాదిగ సామాజిక వర్గ నాయకులు, మాల సామాజిక వర్గ నాయకులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 59 కులాల ప్రజలు గందరగోళంలో నెట్టివేయబడిన ఈ నాయకుల స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దళిత సమాజాన్ని ఒకప్పుడు బ్రాహ్మణ భావజాలం లేక బ్రాహ్మణవాదం ఈ దళిత సమాజాన్ని అంటరాని వారిగా చేసి సమయానికి పరిచయం చేసిన సమయం నుంచి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఈ 59 కులాలు విడుదల చేశారు. మరి ఇది అందరికీ తెలిసిందే. అయినా కానీ 59 కులాల మెజారిటీ మాదిగ సామాజిక వర్గ నాయకులు మళ్ళీ అదే విభజన ఇక్కడ చేస్తున్నారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచనాన్ని విధానాన్ని గాలికి వదిలేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళ పోరాటం చేస్తున్నట్లు దళిత సమాజానికి అర్థమైంది. ఇక విషయానికి వస్తే నేను ఈ మధ్య కాలంలో మల్లెల వెంకట్రావు గారు అన్నగారికి వర్గీకరణ విషయం మీద ఎవరో ఆద్యం పోశారనే అన్న విషయం పైన మల్లెల వెంకట్రావు అన్నయ్య గారికి తెలుసుకునే ప్రయత్నం చేయగా మల్లెల వెంకట్రావు అన్నయ్య గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నేను ఈ సమాజం చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తానని ప్రస్తుత కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా ఆయన కుప్పంలో మాట్లాడడం జరిగింది. జిల్లాల వారీగా నేను వర్గీకరణ చేస్తాను, ఇది అందరికి తెలిసిన విషయమే. ఇదే మాట నేను మల్లెల వెంకట్రావు అన్నయ్య గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నాతో మీరే వినండి ఈ ఆడియో. వెంకటరావు అన్నయ్య గారేనండి? అవును, మాది ముదినేపల్లి నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అదే నేను అక్కడ ముదినేపల్లి మండలంలో కొద్దిగా అప్పుడు మీరు వచ్చినప్పుడు మేము అదే సేవా బాబురావు దాంట్లో కమిటీలో మీరు మాట్లాడారు కదన్నా. సేవా బాబురావు గారని ఐడియా ఉంది, ఆయన మీటింగ్ పెట్టారు కానీ ఒకసారి. అక్కడికి వచ్చారు కదా సార్ అని. అంటే కొన్ని విషయాలు అడగాలనుకున్నానని వర్గీకరణ విషయంలో. అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు అంతకుముందు మనకి తెలిసే చేస్తున్నాడు కదని, ఎలక్షన్ ముందు తెలిసే చేస్తున్నారు కదని. అదే అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నాం కదని. అప్పుడు మనకి మాదిగలకేమో 16 సీట్లు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ స్థానాల్లో, మాలలకేమో 13 స్థానాలు ఇచ్చారు కదని. అప్పుడే ఈ సమస్య అప్పుడే మనం ఫైట్ చేసేటట్టు అయితే ఎంతవరకు వచ్చేది కదా కానీ. ఇప్పుడు ఫోన్లు మాట్లాడేది నువ్వు మధ్యరేతలు చేసి నీకు తీరినప్పుడు మొన్న విజయవాడ మీటింగ్ జరిగింది 25న అన్ని సంఘాలది వస్తే అక్కడ ఏదన్నా క్లారిఫికేషన్ చెప్పగలుగుతాం. ఇప్పుడు పోయి చేసి అప్పుడు చేయకుండా ఉంటే అంటే చంద్రబాబు నాయుడు ఏం సంబంధం ఇది? అంటే చంద్రబాబు నాయుడే కదండి ఆద్యం పోసింది అప్పుడు. కొద్దిగా చదువుకోవాలి మనం కూడా. మరీ వీపిల్లాగుంటేట చదువుకోవాలి. ఆయన చేసిన చట్టం 2004లోనే కొట్టేశారు. అర్థమైందా? ఇక్కడ చట్టమేమి లేదు ఎవడు చేయటానికి. కొత్త చట్టం చెయ్యాలి. దాని వర్గీకరణకు అందరూ అనుకూలమే. ఎవడు ప్రత్యేకించి మాలోళ్ళకి పెట్టేవాడు ఎవడు లేడు. అవును, వాస్తవేనా? అర్థమైందా? అర్థమైందనే. అది కాబట్టి ముందే తెలిసి కాదు, తెలిసినా కానీ కొన్ని విషయాలు తప్పదు. నష్టమైంది చేసినా చేయకపోయినా ఎవడు వచ్చినా ఇదే పని. మేము కోర్టుకు వెళ్ళాం కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాముగా ఉన్నాం అనుకో, వాడి పని ఎవడున్నా జగన్ ఉండి అదే పని చేస్తాడు. అప్పుడేం మాట్లాడరు. ఆడి పెడితే బాగా తీగా ఉంటది. ఉన్నాయన్ని ఎత్తేస్తే ముందే తెలుసు అంటే అందరికీ ముందే తెలుసు. జగన్ గారు కూడా లాయర్ని పెట్టాడు మొన్న వాళ్ళ తరఫున, మాదిగల తరఫున.
అది కాబట్టి అనవసరమైన చెత్త ఎందుకు? అదేలానే. ఇప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా కొట్లాడాలి అనేది సమస్య. కోర్టు ఇచ్చిన తీర్పు అది, వీడికేం సంబంధం లేదు. అది మన కేసు కాదు, అదేలానే. పంజాబ్ కేసు. పంజాబ్ లో 2010లో వెళ్తే మొన్న వచ్చింది ఆ జడ్జిమెంట్. అదేలానే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాలకు అప్లై అవుతుంది కాబట్టి మళ్ళీ మనం వ్యతిరేకిస్తా కొట్లాడాలి, లేదా నోరు మూసి కూర్చోవాలి. అదేలానే. రెండే. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన తీర్పు కాదది. అవునవుననే. సుప్రీంకోర్టు అనేది అన్ని రాష్ట్రాలకి ఇచ్చింది ఆ తీర్పులో, రాష్ట్రాలకు అధికారం ఉంది అని. అదేలానే. ఇష్టమయ్యే రాష్ట్రాలు చేయాలని ప్రయత్నం చేస్తాయి. అంగీకరించాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. అవుననే. లేదు అంగీకరించకపోతే రోడ్డు మీద వచ్చి కొట్లాడాలా, కోర్టులో కొట్లాడాలి. అదేలానే. రెండు పనులు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో మాదిగలే ఎక్కువగా ఉన్నారు కదనే, మన 4 రాష్ట్రాల్లో మాత్రం మాలలో కొద్దిగా ఉన్నారనే. అన్ని రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నారు, అన్ని రాష్ట్రాలు ఏం కాదు, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. భారతదేశం మొత్తం ఈ రోజు ఈ తీర్పు వ్యతిరేకిస్తుంది. ఆంధ్ర తెలంగాణ మాదిగోళ్ళు తప్ప అదేలానే. అందరూ ఆ మాదిగలు కూడా మిగతా రాష్ట్రాల వ్యతిరేకిస్తున్నారు. అవునవుననే. ఆంధ్ర తెలంగాణలోనే దీన్ని సమర్థిస్తున్నారు. కొద్ది రోజులు ఆగితే వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ఉద్యోగులు వాళ్ళు జరిగే నష్టం తెలుసుకొని వస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. విన్నారు కదా ఆడియో. ఆయన ఏమంటున్నారంటే వర్గీకరణ అంశం చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గ పోరాటానికి లేక మందకృష్ణ అన్నయ్య గారికి ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేస్తున్న హైకోర్టులో లేక సుప్రీంకోర్టులో లాయర్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని మాట్లాడడం జరిగింది. మరి ఇది మల్లి వెంకటరావు అన్నయ్య గారు మోసపూరితమైన ప్రచారమ కదా? మరి నిజంగా ఈయన మాల తరపున లేక మాల సామాజిక వర్గ తరపున ఉన్నట్లయితే ప్రజలందరూ నమ్మటం లేదు. ఈ ఆడియో విన్న తర్వాత ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లేదు, మందకృష్ణ అన్నయ్య గారికి లేక ఎంఆర్పిఎస్ నాయకులకు సపోర్ట్ చేస్తే ఆ కేసుల విషయంలో ఆ కేసులు వాదించడానికి లాయర్ని కూడా పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అబద్ధం చెప్పడం జరిగింది. మరి ఇది చాలా దారుణమైన ఆలోచన. మన గౌరవ మల్లి వెంకటరావు అన్నయ్య గారికి ఎవరి వైపు ఉన్నారని చెప్పడంలో ఏ పార్టీ నాయకుడు లేక నాయకుడు అని వేరుగా మాట్లాడవలసిన అవసరం లేదు. వానికి దీని ఆధారంగా ఆడియో రూపంలో నాతో మాట్లాడినా ఇప్పుడు మల్లి వెంకటరావు అన్నయ్య గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఇదే సందర్భాన్ని మల్లి వెంకటరావు అన్నయ్య గారు చెప్పిన అబద్ధం మందకృష్ణ అన్నయ్య గారు క్లారిటీ ఏమిచ్చారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్కి మాత్రం ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని మందకృష్ణ అన్నయ్య గారు చెప్పడం జరిగింది. మా మాల మాదిగల లేక ఎంఆర్పిఎస్ ఆత్మగౌరవ సభలో ఆయన మందకృష్ణ అన్నయ్య గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి మందకృష్ణ అన్నయ్య గారు కూడా ఏమన్నారు లేక ఈ విషయంలో ఎవరైనా ఇచ్చారా మీరే వినండి. టీడీపీ న్యాయం చేసింది, న్యాయం చేయగా ముందుకు సాగాలని చెప్పి నేను సభను కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, నేను ఏబిసిడి వర్గీకరణ కోసం 3 పార్టీలకు మద్దతు ఇస్తే టీడీపీ న్యాయం చేసింది, న్యాయం చేయబోతున్నది. బీజేపీ న్యాయం చేస్తున్నది, మనకు న్యాయం చేసింది. కాంగ్రెస్ మాత్రం మనకు న్యాయం చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 నిమిషాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో విచారణకు కనీసం లాయర్ని పెట్టలేదు. వర్గీకరణకు అనుకూలంగా మనకు కనీసం ఒక స్వాగతించలేదు. కనుక జగన్ మనకు ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నాడు. అది వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు అండగున్నాడు. ఖచ్చితంగా జగన్ మనకు మిత్రుడు కాదు. వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు మనకు మిత్రుడు, అదే సమయంలో బీజేపీ మన మిత్రుడు. ఎందుకంటే చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం. అంబేద్కర్
చెప్పిండు, నీకెవరన్నా సాయం చేస్తే ఆ సాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండమని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. నేను సాయం చేసిన చంద్రబాబు పట్ల కృతజ్ఞత ఉన్నాను కాబట్టి ఆయన అండగా నిలబడ్డా. సాయం చేసిన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత, ఆయన పట్ల కృతజ్ఞత ఉండాలని కాబట్టి ఆయన అండగా నిలబడ్డా. నేను కృతజ్ఞతగా కట్టుబడి ఉండే మనిషిని కాబట్టి ఆ ప్రయత్నం చేసిన విషయం కూడా మర్చిపోద్దని సాయం కోరుకుంటూ, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా నా జాతి యావత్తు 30 ఏళ్ళు ఎట్లయితే అండగా నిలబడదో భవిష్యత్తు ప్రయత్నంలో కూడా అది అండగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తూ, అండగా ఉంటామన్నా భవిష్యత్తు ప్రయాణంలో కూడా నీ ఇంట ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. జై భీమ్, జై జీవన్, జై పూలే. ధన్యవాదాలు. ఒంగోలు పట్టణంలో జరుగుతున్న మిత్రులారా, విన్నారు కదా మందకృష్ణ అన్నయ్య గారు ఏమన్నారో. దీన్ని బట్టి దళిత సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన మెజారిటీ మాలా మాదిగులు నాయకులు అమాయక దళిత ప్రజలను వర్గీకరణ పేరుతో, వర్గీకరణ వ్యతిరేకంతో దళిత ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరి అన్న విషయం క్లియర్గా కరెక్ట్గా అర్థమవుతుంది. మాలలు పోరాటం చేస్తున్నారు, మాలలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంది అని మందకృష్ణ అన్నయ్య గారు అంటున్నారు. కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు మాత్రం మందకృష్ణ అన్నయ్య గారిని చాలామందికి వరకు తెలుగుదేశం పార్టీని నడిపిస్తుంది అని కొంతమంది ప్రజలు అభిప్రాయం. మన వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో మాల సోదరులు చెప్పుకుంటే మనందరం చూస్తున్న విషయం. మరి దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం, మీ అభిప్రాయాలను మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా దళితులు 59 కులాలకు మంచి జరగాలన్న ఆలోచనతో ఈ మెజారిటీ మాదిగా మాల సోదరులకు లేక నాయకులు అర్థం చేసుకుని అందరూ కూడా సమాన భావంతో, సమాన ఆలోచనలతో రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. దళిత ప్రచారం యొక్క కోరిక ఇది అర్థమవుతుంది. అర్థం చేసుకునే మాలా మాదిగ నాయకులు వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఇలాంటివి విభజన ఆలోచనతో రకరకాల ఆరోపణలు చేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానాన్ని ఆయన ఆలోచన ఆవరణలో తీసుకోకుండా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం కష్టపడుతూనే ఉన్నారు. మరి దళిత సమాజానికి అర్థమైపోతుంది. ఇకనైనా వాళ్ళ మారతారని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్. ఇట్లు భూపతి నాగేంద్ర, కైక్లూరు.